స్తోత్రం చెల్లిస్తాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాగణుడువు మహోన్నతుడువు పరిశుద్ధుడైన దేవా మీ వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మేమందరం ఎక్కడ వారమో కేవలం క్రీస్తు రక్తం చెల్లిస్తున్నాం. ఈ యొక్క మధ్యాహ్న సమయం అందు తండ్రి మీరు మీ బిడ్డలను ప్రేమించి ఇచ్చినటువంటి మందిరాన్ని బట్టి స్తోత్రములు. మందిరం పూర్తి కాకముందే మిమ్మల్ని ఆరాధిస్తున్నాము. పూర్తయిన తర్వాత కూడా మిమ్మల్ని స్తుతించినట్లు మీ కృప దయచేయమని నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును? ఏరాది దూడలనా వేరాది పొట్టేళ్ళనా ఏరాది దూడలనా వేరాది పొట్టేళ్ళనా వేలాది నదులంత విస్తార తీరము నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తీరము నీకిచ్చిన చాలునా? మధ్యలో ఉన్నాడు. ఎక్కడైతే ఇద్దరు లేదా ముగ్గురు ఆయన నామమును బట్టి చేరి వస్తారో వాళ్ళ మధ్యలో ఉంటానన్న దేవుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఆయన్ని అడగమని దేవుడు తెలియచేస్తున్నాడు. ఆయన్ని అడిగేటప్పుడు మనకి ఏ రీతిగా అడగాల, మన మందిరం విషయమే కాదు కానీ మన కుటుంబాల్లో కొన్ని అవసరతలు ఉంటాయి, లేదా కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని పరిస్థితులు ఉంటాయి. దేవుని దగ్గర నుండి మనము జవాబు ఎలా తీసుకోవాలా లేదా పొందుకోవాలా అని కానీ ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో హెబ్రీ పత్రిక 11 వాక్యంలో కానీ చూస్తే విశ్వాసముతో మనము దేవుని దగ్గరికి రావాలని, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉంట అసాధ్యమని, ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళు ఆయన ఉన్నాడని రావాలంట, ఆయన ప్రతిఫలము దయచేయవాలని రావాలని దేవుని వాక్యం చెప్తుంది. ఆమేన్, హల్లెలూయా. అది ఆయన ఉన్నాడు కాబట్టి అడుగుని మనకేం చేస్తాడు, దేవుడు ఇస్తాడు. ఆయన మన మధ్యలోనే ఉన్నాడు, మనకు జవాబు ఇస్తాడు. నేను ఒక చిన్న మాట చెప్తాను. దావీదు మందిరం కట్టాడా, సొలొమోను మందిరం కట్టాడా? దాడు వచ్చినామనే వాగ్దానం ఇచ్చాడు. దాన్ని చెప్పే ముందు ఒక సమస్య ఏర్పడిన తర్వాత ఆ సమస్యను మాత్రమే పరిష్కరిస్తే అది తాత్కాలికమే, శాశ్వతం కాదు. మీకు అర్థమైతే చెప్తా. మనకి హెడేక్ వచ్చినప్పుడు ఏం చేస్తాం అంటే, తలనొప్పి వచ్చినప్పుడు ఏం చేస్తాం, డోలో టాబ్లెట్ వేసుకుంటాం. వామిటింగ్ వస్తే వామికైట్ వేసుకుంటాం. కంటిన్యూగా వస్తుంటే తలనొప్పి ఈ రోజు వచ్చింది టాబ్లెట్ వేసుకున్నారు, రేపు కూడా వచ్చింది, ఎల్లుండి కూడా వచ్చింది, అప్పుడు ఏం చేస్తారు? మీరు మాట్లాడాలా, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అంటే దాని మూలాన్ని గుర్తించడానికి, ఎందుకు వస్తుంది నాకు, ఒక రోజుతో అంటే అయిపోయింది, కంటిన్యూగా వస్తుంది అని దాని మూలాన్ని గుర్తించడానికి. అంటే ఒక సమస్య ఏర్పడిన తర్వాత ఆ సమస్యను మాత్రమే పరిష్కరిస్తే అది శాశ్వతమైన పరిష్కారం కాదు. ఆ మూలాన్ని గుర్తించి దాన్ని పరిష్కరిస్తే అది ఆ సమస్యకు నిజమైన పరిష్కారం. అప్పుడు మీరు డాక్టర్ దగ్గర పోతే ఏం చేస్తాడు? చెక్ చేస్తాడు, బ్లడ్ టెస్ట్ రాస్తాడు, లేకపోతే ఎక్స్రేలు తీస్తాడు. అంటే ఇన్వెస్టిగేషన్ అంటారు. దాని ద్వారా నిర్ధారణ చేస్తాడు, వ్యాధి నిర్ధారణ
చేసి ఓహో ఈ జబ్బు ఉంది అని. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇప్పుడు దేవుని మందిరాలు వ్యాపార స్థలాలుగా మారిపోయాయి. మీరు బహుశా కొద్దిగా సంవత్సరాల క్రితం మీరు విని ఉంటారు, చర్చిలో లక్కీ డిప్పులు పెట్టారు మందిరం కట్టడానికి. నిజంగా అది ఆదర్శప్రాయం అయితే పాస్టర్ గారు కూడా లక్కీ డిప్ పెట్టాలి. ఇక్కడ సైకిల్ ఇస్తాం, ఆయన బెంచ్ కార్ ఇస్తామన్నాడు. అలా లక్కీ డిప్పులు పెట్టి 52 రోజుల్లో ఒక పెద్ద మందిరం కట్టేశారు. మళ్ళీ రీసెంట్గా ఈ మధ్య ఒక వీడియో చూస్తే, నువ్వు దశంభాగా లేకపోతే నీకు నువ్వు అంటులు దోమే ఉద్యోగమైనా, నీకు సమస్యలు ఉన్నా, ఏ ఉన్నా సంబంధం లేదు, నువ్వు దశంభాగాలు కట్టాల్సిందే అని వీడియోలు పెట్టారు. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. దేవుని మందిరాలు అబద్ధ బోధ కూడా ఎక్కువైపోతా ఉంది. అంటే ఆ సమస్యను పరిష్కరించడానికి చాలా మంది కౌంటర్లు ఇచ్చారు యూట్యూబ్లో. తప్పు, లక్కీ డిప్ అనేది తప్పు, నువ్వేం చెప్పావు, అంటులు దోమే వాళ్ళని కూడా పీడించబాకు, దేవుడు అలా కోరుకోవడానికి కౌంటర్లు ఇచ్చారు. ఆ సమస్యకు అప్పటికి పరిష్కారం జరిగి ఉండొచ్చేమో, ఓహో నిజమే అని. కానీ మూలం ఎక్కడ ఉంది, అసలు ఈ సమస్య ఎందుకు తయారవుతుంది, ఆ మూలాన్ని గుర్తించగలిగితే మనం దాన్ని శాశ్వతంగా పరిష్కరించవచ్చు. అలా 9 సంవత్సరాల క్రితం దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. జకర్యా 3:7 సైన్యములకు అధిపతిగా యెహోవా, మన దేవుడు ఎలా అంటే సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు నా మార్గంలో నడుచుకున్నట్లయితే నా మందిరం మీద అధికారివై, అంటే మనకి ఒక పోస్ట్ ఇచ్చాడు దేవుడు, అధికారివై నా ఆవరణములను కాపాడువాడు వగదువు. అది డ్యూటీ, పోస్ట్ ఇచ్చాడు, అధికారివి. రెండోది ఏంటి, జాబ్లో ఏంటంటే మనం చేయాల్సింది ఏంటంటే నువ్వు కాపాడాలి అని ఆ వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు మీకు అసలు దేవుని మందిరాలు ఎందుకు వ్యాపార స్థలాలుగా అయిపోతున్నాయి? క్రైస్తవాన్ని లేదా దేవుని అడ్డం పెట్టుకుంటే ఉన్నదంతా ఒలిచి ఇచ్చేస్తారు. నిలువు దోపిడీ అంటే. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అను ప్రభా, అడుగుడి ఇయ్యబడును అన్నావు. మరొక దగ్గర అయితే మీరు నా తను ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తున్నాను ప్రభా. మరి నైనా తండ్రి ప్రభా, ఏలియాకి మరి కాకోలము చేత ఏ విధంగా మీరు నైనా ఆహారాన్ని ఆశ్చర్యకరంగా పంపించారు, మరి ఆ విధంగా నీ దాసుడు నైనా తండ్రి మోకరించి ప్రార్థించినప్పుడు అయినా తెలియదు, వాళ్ళు ఎట్లుంటారో మాకు తెలియదు, అయినా కూడా ప్రభా ఇది నీ కార్యం కనుక ప్రభా తను మమ్మల్ని ప్రేరేపించావు. నీ దాసుని ప్రార్థన మీరు ఆలకించి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయినా తండ్రి మరి ఈ యొక్క సంఘాన్ని బలపరచండి, ఆశీర్వదించండి. అయినా రేకు చక్కగా వేసుకొని అయినా మందిరంలో ప్రభా పనులను పూర్తి చేసుకొని అయినా నీ బిడ్డలందరూ నీ ఆత్మతో సత్యంతో ఆరాధించి